శోభ, ఎన్నాళ్ళిలా నీ కన్నీళ్లు చూస్తూ ఉంటాను. నేను వెళ్ళిపోయేలోగా మళ్ళీ నీ నవ్వు ముఖం చూడాలమ్మా, అదొక్కటే నా ఆశ. మీ ఆశల్ని కాదనలేను, కానీ కళ్ళు మూసుకుంటే కన్నీళ్ళు ఆగుతాయా? మనసు చంపుకుంటే ముఖం నవ్వుతుందా? అదిగా తల్లి, మరుపనేది లేకపోతే జీవితమే నరకప్రాయం అయిపోతుందమ్మా. జీవితంలో మనం కాస్తో కూస్తో రాజీ పడక తప్ప. చూడమ్మా, ఈ ఫోటో ఒక్కసారి చూడు. నేను ప్రేమించడానికి ముందు మీకు శేఖర్ ఫోటో చూపించలేదు. మీరు పెళ్లి చేయాలనుకుంటే నాకెవరి ఫోటోలో చూపించనక్కర్లేదు. అదేమిటమ్మా, నీకు ఇష్టం లేకుండా నిన్ను కాదని నేను పెళ్లి చేస్తాను. నేను అవునంటే ఈ జన్మలో జరగదు డాడీ. శోభ, నాకు ఒక్కగానొక్క బిడ్డవమ్మా నువ్వు. ఆయన కూడా ఆ తల్లికి ఒక్కడే బిడ్డ. ఎవరో అన్నారని నిజాలు తెలుసుకోకుండా నిర్ణయించారు. దానివల్ల నా జీవితమే కాదు, ఆయన జీవితం కూడా నాశనమైంది. కొడుకుని కోడల్ని చూసుకుని మురిసిపోవాలనుకున్న ఆ తల్లి ఉన్న ఒక్క కొడుకు కూడా దూరమై గుండె పగిలి ఏమైందో. కోడలై దీపం పెట్టవలసిన నేను ఆ ఇంటి దీపాన్నే ఆర్పేశాను. ఇంత పాపం నేనెలా పెళ్లి చేసుకుంటాను? అమ్మా శోభ, తండ్రిగా నా బాధ్యత కూడా. మీ బాధ్యత తీర్చుకోవడమే మీ బరువు అయితే చెప్పండి, నేను వేరే దారి చూసుకుంటాను. తమ్ముడు, నువ్వు ఇలా అడుగుతున్నంత కాలం ఇలాగే ఉంటుంది. తెలిసి తెలియని వయసులో మనసు దేని ఉంటే దాని మీదే ఉండిపోతుంది. మంచి చెడు పెద్దవాళ్ళం మనం నిర్ణయించాలి. నా మాట విని ఇక్కడ జరిగిన విషయం నలుగురికి తెలిసి అల్లరి కాకముందే ఈ సంబంధమే కాయపరిచి ముహూర్తం పెట్టించు. అదే ఒప్పుకుంటున్నా, మాట విని. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? నువ్వు సరేను, మిగతా ఏర్పాట్లను నేను చూసుకుంటాను. సరే, అలాగే. భగవంతుడా, బాబు, ఏదో శుభకార్యం జరుగుతున్నట్టుంది. ఈ సమయంలో మనం వెళ్ళడం మంచిది కాదు. ఇప్పుడే వెళ్ళాలి దాన్ని. ఇదే మంచి సమయం. ఇటువంటి సమయంలోనే నా తల్లిని అవమానించాను. బాబు బాబు, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఏం పని? ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత కూడా నీకు లేదు. వెళ్ళి నుంచి. ఆనాడు ఇదే మాట అన్నారు, వెళ్ళిపోయా. ఈనాడు వెళ్ళడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చావు నాయనా? అమ్మాయికి పెళ్లి కాబోతుందో తెలిసి అల్లరి చేయడానికి వచ్చావా? అలాంటి నీచపు బుద్ధులు మాకు లేవు. ఆనాడు అలరి చేసింది మీరు, అపనిందలు వేసింది మీరు, దేవతలాంటి నా కన్నతల్లిని పొట్టలు పెట్టుకున్నది మీరు. మీ అమ్మ చచ్చిపోయిందా? పోనింది తండ్రి ఎవరో చెప్పే-పోయిందా? పాప ఎక్కడున్నాడు? దుర్గమ్మ, నేను ఇక్కడే ఉన్నాను. నేనే శేఖర్ తండ్రిని. జానకి నా భార్య, దైవ సాక్షిగా మాంగళ్యం కట్టి ఏలుకున్న నా భార్య. రాఘవరావు గారు, ఏమిటి మీరు అంటున్నది? జానకమ్మ సుమంగళ? నేనున్నానో లేనో తెలియక, లోకానికి బదులు చెప్పలేక బలవంతపు వైధవ్యం అనుభవించింది. దుర్గమ్మ, ఇప్పుడేమంటావు? నిజాలు తెలుసుకోకుండా నా తల్లి ప్రాణాలు బలి తీసుకున్నావే, మీ పరువు ప్రతిష్టలకు ఆహుతి చేశావే, నన్ను తండ్రి లేనివాడిని నలుగురిలో నవ్వులు పాలు చేసి తల్లి లేనివాడి చేశావే. నీ పాపాలకు ఏమిటి ప్రాయశ్చిత్తం? ఇప్పుడు నిన్నేం చేస్తే నా తల్లి ఆత్మకు శాంతి కలుగుతుంది? దుర్గమ్మ, నిజం చెప్పు. నేను జానకిని దైవసాక్షిగా పెళ్లి చేసుకున్నానన్న సంగతి నీకు తెలియదు? చెప్పు దుర్గమ్మ. ఏమో నాకేం తెలుసు? నేనేమన్నా కళ్ళతో చూసానా? నన్నేమన్నా బొట్టు పట్టి పిలిచారా? దుర్గమ్మ, తెలుసు, నీకంతా తెలుసు. తెలుసుండి నాకెందుకింత అపనింద వేశావు? నా భార్య నీకేం హాని చేసింది? ఒక్క బిడ్డ. వారి జీవితంలో ఎందుకమ్మా నిప్పులు పోసావు? నాన్న, మీరు ఆవేశపడకండి.
రాఘరావు గారు, ఇదంతా నా దురదృష్టం. మీ ఇంటి కూడలయ్యే అదృష్టం నా బిడ్డకు లేదు. చూడండి, నాకు ఒక్కగానొక్క బిడ్డ, దానికి పెళ్లి నిశ్చయమైంది, తాంబూలాలు కూడా పుచ్చుకోబోతున్నాం. నన్ను క్షమించండి, దాని బ్రతుకు నవ్వులు పరిచేయద్దు. నీ బిడ్డకు నా ఆశీస్సులు. అమ్మాయి గారు కనిపించడం లేదు. నాన్నగారు, నేను వెళుతున్నాను. మీరు ఏ పరువు ప్రతిష్ఠ కోసం ఇప్పుడు ఈ పెళ్లి చేయాలనుకుంటున్నారు? అది కాపాడుకోవాలనుకుంటే నా కోసం ప్రయత్నించకండి. నేను మీరు అల్లరిపాలు కావడం తప్ప దక్కేదేం ఉండదు. కాదని ప్రయత్నిస్తే నేను మీకు శాశ్వతంగా దూరమైపోతాను. మీ శోభ. శోభ, శోభ. వెల్ రావుజీ, ఈ 10 రోజులు కోర్టుకు సెలవేగా? సెలవే. మీరు కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవాలి, ఏమాత్రం ఎక్సైట్ కాకూడదు. షూర్? షూర్. గీత, నువ్వు ఇక్కడే ఉండి మీ అంకుల్ని మంచి మూడ్లో పెడుతూ ఉంటా. నేను మళ్ళీ సాయంకాలం వస్తాను. శేఖర్, అసలే ఆయన బ్లడ్ ప్రెషర్ పేషెంట్. అక్కడ జరిగిన సంఘటనతో మరింత ఎక్కువైపోయింది. ఇంకొకసారి అది రాకుండా చూసుకోవడం నీ చేతుల్లో ఉంది. నన్ను ఏం చేయమంటారు? యూనో, ఆయన వర్రీ అంతా నిన్ను గురించి. నువ్వు సంతోషంగా ఉంటే ఆయన సగం పడవు. అండర్స్టాండ్? అలాగే. బీ కేర్ఫుల్ యంగ్ మ్యాన్. అమ్మా, నువ్వు నచ్చవలసింది నాకు కాదు, బాబుకి. వాడి లేత మనస్సు మీద విధి దెబ్బతీసింది. నాకన్నా ఎక్కువ నలిగిపోయాడమ్మా. వాడి మనస్సు కుదుటపడి మామూలు మనిషి అయితే నాకే జబ్బు ఉండదు. నాన్న, నాకేమిటి నాన్న? నా గురించి బెంగపడకండి, నేను సంతోషంగా ఉన్నాను. జరిగిందంతా మర్చిపోగలవా బాబు? మర్చిపోయాను నాన్న, అంతా మర్చిపోయాను. అంకుల్, మీ అబ్బాయి పేరు ఉట్టి బాబేనా? నేను అలాగే పిలుస్తుంటాను. అయితే నేను అలాగే పిలుస్తాను అంకుల్. మిస్టర్ బాబు, అంకుల్ చెప్పారు, ఈ క్షణం నుంచి మీరు నా పేషెంట్, నా అబ్జర్వేషన్ లో ఉండాలి. మీ ఆహార విహారాలన్నీ నేను చెప్పినట్టు చేయాలి. ఓకే? బాబు, గీత ఉట్టి అల్లరి పిల్ల. ఈ 5-6 ఏళ్లలో మన ఇంట్లో మనిషి అయిపోయింది. అదేమిటి అంకుల్, మీ బాబు రాకుండా ఉంటే మీ ఆస్తంతా నాదేగా. ఇప్పుడు మాత్రం ఏం పోయిందమ్మా, ఇద్దరికి పంచిస్తాను. వద్దు అంకుల్, మేమే పంచుకుంటాం. అలాగే కార్యమ్మా. అంకుల్, మీరిద్దరు ఇలా నవ్వుకుంటూ ఉండండి, నేను వంటవాడితో మీ డైరెక్ట్ సంగతి చెప్పిస్తాను. అలాగేనమ్మా. నువ్వా? ఇదేమిటి చెప్పకుండా చేయకుండా వచ్చేసావే? లోపల ఏమిటి విశేషాలు? ఒక్కదానే వచ్చేసావే? నీ దగ్గర 4 రోజులు ఉండిపోదామని. అంతా ఉట్టి గ్యాస్. నిజం చెప్పు అక్క. అదేమిటి ఎదలా ఉన్నావు? నాన్నకర్త ఏదైనా? అబ్బే, అదేం లేదు గీత. నేను ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ ఉంటున్నట్టు నాన్నగారికి తెలియకూడదు. ఐసీ అంటే దీంట్లో ఏదో పెద్ద కథ ఉందన్నమాట. అదేమిటో చెప్పు. ఇప్పుడు నా మనసు ఏం బాగాలేదు. ఇదేమిట్రా బాబోయ్, పొద్దున్నుంచి అన్ని మనసు రిపేర్ కేసులే వస్తున్నాయి. మా అంకుల్ ఇంటికి వెళ్ళానా, అక్కడ వాళ్ళ అబ్బాయి గారికి మనసు రిపేరు, ఇక్కడ నీ మనసు రిపేరు. టేక్ ఇట్ ఈజీ ఐసీ. ఇక్కడ చూడు, ముందొచ్చి స్నానం చేసి భోజనం చేయి. నా వంట తిన్నావంటే నీ మనసు అసలే అవుట్. అక్కయ్య, అసలు ఈ మనసులు ఎందుకు పాడవుతాయో? ఒకళ్ళకి ఇచ్చినందుకు. యు మీన్ లవ్ అఫేర్? ఆఫ్టర్ ఆల్ ప్రేమ, అందుకోసం మనసును పాడు చేసుకుంటారా పిచ్చక్క? అది ప్రేమిస్తే గాని తెలియదు. నో 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 నో, మనం ప్రేమించము. ఒకవేళ ప్రేమించి మనసు పాడయ్యేదాకా వస్తే ఆ ప్రేమ వెంటనే కట్. నువ్వన్నంత తేలిక కాదు గీత. చూద్దా, పెట్టి కట్టుకుంటావా? నేను రేపే ప్రేమించడం మొదలెట్టి దాని అంత ఏదో తెలిచేస్తాను. అవును, ఎవరిని ప్రేమించడం? ప్రస్తుతం నిన్నే ప్రేమిస్తాను. ఓకే?
హాయ్ హలో మై డియర్ పేషెంట్ హౌ ఆర్ యూ? నీ పేషెంట్ అక్కడ ఉన్నారు. ఆఫ్ కోర్స్ మీరు నా పేషెంటే. చెప్పండి, పొద్దున టిఫిన్ తీసుకున్నారు? ఏం తీసుకోలేదు. ఏం తీసుకుంటారు? ఏం తీసుకోలేదు. దట్స్ గుడ్. మీరు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? తెలుసు. మిమ్మల్ని వెంటనే ఇక్కడి నుంచి లోనికి పంపించాలి. నో నో నో, అంకుల్ చెప్పారు మీ మనసును రిపేర్ చేయమని. కనుక వెంటనే మీ మనసు నా స్వాధీనం చేయాలి. సరే, నా మనసు నా దగ్గర లేదే. ఎంత దూరంలో ఉంది? అసలు నాకు మనసే లేదు. మై గాడ్, మనసు లేకుండా మనుషులు బ్రతకడం ఇంపాసిబుల్. సో నా మనసు ఇస్తాను, వాడుకోండి. మీ దగ్గర రెండు మనసులు ఉన్నాయా? అఫ్ కోర్స్ ఒక్కటే, కానీ ఎమర్జెన్సీ కేసు. ఏం చేస్తావు? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం నర్స్ డ్యూటీ. ఓహో, మనసు ఇవ్వడం కూడా నర్స్ డ్యూటీయేనా? అఫ్ కోర్స్ మనసు ఇవ్వడం, పుచ్చుకోవడం, ఆ మాటకొస్తే లవ్ చేయడం కూడా నర్స్ డ్యూటీయే. లవ్ ద సీ అండ్ క్యూ ద మెలోడీ. డోంట్ యు నో? అంటే ప్రేమతో జబ్బుల్ని నయం చేయమన్నారు. అలాగా? ఇది అల్లోపతియా హోమియోపతియా అండి? లవోపతి. చచ్చాం, సీతాపతి అక్కర్లేదు. మీరు వెంటనే లోపలికి దయచేయండి. పేషెంట్ వద్దంటే డాక్టర్ ఊరుకోరండి. ఏం చేస్తారండి? చేతులు కాళ్ళు కట్టేసి ట్రీట్మెంట్ ఇస్తాం. కట్టేస్తే ఎవరు ఊరుకోరండి. ఏం చేస్తారండి? ఏం చేస్తారా? ఏ? అంకుల్! చెప్పు. అబ్బా, ఏ గీత, నీకేమైనా మర్చిపోయిందా? మర్చిపోతే నేను కొట్టానే. రాకపోతే మరి ఆ బాబుకి మర్చిపోలేదే, మనసేగా పోయింది. ఏ బాబుకి? నిన్న చెప్పానే, మా అంకుల్ ఇంట్లో మనసు రిపేర్ కేసుని ఆ బాబుకి. ఓహో, ఆయన ఇలా కొట్టారన్నమాట. ఆయన నాకు ఇచ్చాడు, నేను తిన్నగా వచ్చి నీకు ఇచ్చేసాను. అయితే అమ్మాయి గారు ప్రేమించడం మొదలు పెట్టారన్నమాట. ప్రేమంటే ఇదేనన్నమాట.